సగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదు. లాఠీ దెబ్బలు తినోళ్ళకు, జైళ్ళకు పోయిన వాళ్ళకు, తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్ళిన ద్రోవులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది? రక్తంలో పౌరుషం ఉంటే, డిఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్ళకు, కిరాయి సర్కారుకు, తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు. అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అని అవాకులు చివాకులు పెడుతున్నా అల్పుడికి, అల్పులకు చెప్తా ఉన్నా, రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కుమరం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కుమరయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి దేశముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుట ఎగరవేసిన తుర్రేబాస్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాత్ర వేస్తామన్న కాళోజీ జాతి మాది. మా తెలంగాణ కోటి రతనాల మీద అని అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుడి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేసి 69 మంది అసూలు బాసిన యువ కిషోరాల జాతి మాది. మళ్ళీ దశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అనువనువున ఆత్మగౌరవం తొలికిసలాడే జాతి మాది. నీతి ఉన్న, రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకేం తెలుస్తుంది? బతికే సామంతులు మేము కాదు, నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది. సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి మాది. బానిసకొక జాతి కాదు, ఇది గీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీ తీస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలు బొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. పరాయి వాళ్ళ పంచన చేరి కిరాయి బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న, సొంత శక్తి ఉన్న జాతి మాది. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అయినా ఒకటి మాత్రం పక్క, రెండే జాతులు ఉన్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ భోగుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి. గుర్తు పెట్టుకో, ఒకటి మాత్రం పక్క, కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిందో తమ జాతికి ఆయనను జాతి పితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టి ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా, ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి, ఆ పిల్లలకి హీరో ఉంటాడు. కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో. అది ఒకరికి హీరో, ఇది వాస్తవం. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్ళను జరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా. దాన్ని ఎట్లా జరిపేస్తావురా సన్నాసి? నువ్వు మమ్మల్ని ఎన్ని తిరిగినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మా సునకం. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శిఖరం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు.
తెలంగాణలో ఇవాళ మరి ఆత్మగౌరవం మా చెల్లెలకు, మా అక్కలకు, మా అన్నలకు అందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరి లక్ష్యం ఒకటే కేసీఆర్ లాంటి మహానాయకుడికి మనం ఇచ్చే బహుమతి ఒకటే, పుట్టినరోజు గిఫ్ట్ ఒకటే. ఐకమత్యంగా కొట్లాడుదాం, ఐకమత్యంగా కలిసి కట్టుగా కదం దొక్కుదాం. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయడమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరుకానుక. ఈ సందర్భంగా మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా ప్రార్థించాలని కోరుతూ జై తెలంగాణ.